చెప్పండి. నమస్తే. నమస్తే. నేను నేను ఒక వాలంటీర్ అన్న. అవునా? ఎక్కడి నుంచి? చెప్పండి సార్. అన్న ఎక్కడండి? మాది నెల్లూరు అన్న. నెల్లూరు. నెల్లూరు. అవునన్నా. ఎస్, మీరు మాట్లాడాలి ఇప్పుడు సపోర్టర్ ఎవరు ఉండరు మీరు చేసే డ్యూటీకి, కాబట్టి మీరే దానికి కరెక్టే. ఈ 5 సంవత్సరాల్లో కష్టపడి ప్రతి దానికి అంటే ఇందాకంతా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు, చాలా మంది వచ్చారు, ఎట్లా వాళ్ళతో పని ఏం జరగడం లేదు అట్లా ఎట్లా అని చెప్తా ఉన్నారు. కానీ చాలా వరకు సచివాలయ ఉద్యోగుల కన్నా కానీ ఎక్కువ కష్టపడింది ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్స్ అన్నారు. అది జగన్మోహన్ రెడ్డిని చూసో లేకపోతే అన్న ఎవరు వాట్స్ యువర్ నేమ్? శ్రావణ్ మీరు అంటే చాలా కష్టపడిది అన్నారు. ఆ కష్టం ఏంటో కూడా చెప్పాలి. ఐ థింక్ సో. అంటే మీరు అది ఎలాబరేట్ చేస్తే పీపుల్ కూడా ఆ కష్టం ఏంటని తెలుస్తుంది. మీరు పర్సనల్ గా ఫీల్ అయ్యారు. మేమందరం మీరు ఏం చేస్తారు అని మేమందరం క్వశ్చన్ వేసుకోవడం కంటే మీరు చెప్తే బాగుంటది. మీరు ఏం పని చేస్తారు, మీరు ఏం కష్టపడ్డారు అనేది మీ కష్టం లెవెల్ ఆఫ్ కష్టం ఏదైతే ఉందో అది మాకు తెలియదని మీరు చెప్తేనే తెలుస్తుంది. అందుకని చెప్తా అన్నా. ఇప్పుడు వాలంటీర్స్ అంటే మెయిన్ వచ్చేది కరోనా సీజన్ గురించి చెప్తారన్నా. నేను దాని గురించి కూడా చెప్పను, కానీ ఎంత బాధ్యతగా వర్క్ చేసామంటే అందరి గురించి నాకైతే తెలియదు అన్న. నా గురించి అయితే నాకు 70 హౌస్ ఉన్నాయి అన్న. 72 హౌసెస్ ఉన్నాయి నా క్లస్టర్ లో. దాంట్లో 36 మంది పెన్షన్లు ఇస్తాను నేను. 36 మందికి, అది ముసలి వాళ్ళకైతే కావచ్చు, వికలాంగులకైతే కావచ్చు, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా మార్నింగ్ లేసి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏ బ్యాంక్ పని ఉన్నా కానీ ప్రతి ఒక్కటి నేను తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏ వర్క్ ఉన్న రైస్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి వస్తుంది కదా వైఎస్ఆర్కి అమౌంట్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి దగ్గర బీమా. అంటే నాకు ఫస్ట్ సారి నేను మాట్లాడుతుంటే కొంచెం వణుకు వస్తుంది, ఫీర్ వస్తుంది ఫస్ట్ సారి ఇలా మాట్లాడతాం. సార్ మీరు ఎవరు మాట్లాడకండి ప్లీజ్, నేను అడుగుతుంటాను. టైం తీసుకోండి శ్రావణ్ గారు, ఎంత టైం తీసుకుంటే అంత మంచిది, మీరు మాట్లాడండి. సో అదే ఇట్లా ప్రతి ఒక్క ఎండనక పగలనక మమ్మల్ని అయితే సచివాలయ ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారన్న. విఆర్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక్కరి కాడు కూడా నేను లంచం తీసుకోకుండా నిజాయితీగా వర్క్ చేశానన్నా. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను దాని గురించి అయితే. సో మీ మీద కొన్ని అంటే వ్యవస్థ మీద కొన్ని నిందలు వచ్చినాయి. మీరంతా వైసీపీ పార్టీ వాళ్ళు నియమిస్తే నియమించబడ్డారు, మీకు ఒక క్వాలిఫికేషన్ లేదు అని, దీనికి ఏమంటారు అన్నా? నేను చేసింది ఐటీఐ అన్న. ఓకే. నేను ఒక దగ్గర జాబ్ చేస్తూ వాలంటరీ జాబ్ వచ్చిన తర్వాత ఐటీఐ జాబ్ కూడా, ఆ జాబ్ కూడా వచ్చింది ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా. ఫ్యాక్టరీలో కూడా మానేసాను వాలంటరీ జాబ్ తీసుకొని. అంటే పేదలకు సేవ చేయాలనే ఆతృతతోనే. తర్వాత అడగచ్చో లేదో చిన్నది, నీకు బాగానే వస్తుంది కదా, ఒక 15,000 ఐటీఐ చేస్తే నీకు 15-20 వేల దాకా రావచ్చు కదా ఆ ఫ్యాక్టరీ చేస్తే. ఇది నీకు 5,000 వస్తుంది కదా, ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు అనేది అదే ఫస్ట్ అట్లాగే అనుకొని నాకు ఒక 10,000 జీతం ఇస్తారన్న. ఇక్కడ 10,000 జీతం ఇస్తారు. సరే, ఆ 10,000 పక్కన పెడితే ఇక్కడ ప్రజలకు మనకంటూ సేవ చేయొచ్చు. రేపనే రోజు ఏదన్నా మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్లు కానీ ఏదన్నా ఇట్లా నియమిస్తారనే ఆ ఆలోచనతోనే ఉండే నేను. అంటే ఫ్రాంక్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అట్లా ఉండేను. తర్వాత కొద్ది రోజుల తర్వాత అందరూ ఇంట్లో కొంచెం పిల్లలకి ఇల్లు గడవడం కొంచెం కష్టం అయిపోయింది. తర్వాత ఏదో ఒక చిన్న చిన్న పనికి, డైలీ వైజ్ పనులకి అట్లా వెళ్తున్నా. అట్లా వెళ్తున్న తర్వాత జగన్ గారు మామూలుగా ఇట్లా అందరూ బయట వర్క్స్ చేసుకుంటున్నారు అన్న, చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటున్నారు. అట్లా నేను వేరే సెక్యూరిటీ గార్డ్ గా అట్లా వెళ్లాల్సి వచ్చి అట్లా నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ అట్లా జడిపేశానన్న కొద్ది రోజులు. తర్వాత ఎలక్షన్ టైంలో కూడా అన్న ఇంకొకటి శ్రావణ్ గారు, చెప్పండి. మీ కింద ఉన్న 75 ఇల్లులు ఏమో అన్నారు కదా, మీరు 75 ఇల్లు 72 వాటిల్లో అంటే మీరు వైసీపీ వాళ్ళు, మీరు వైసీపీ నియమిస్తే చేశారని మీకు అట్లా ఆ ఉన్న 72 మందిలో మీకు ఎవరైనా వ్యతిరేకంగా అయ్యారా? మీరు అంటే మిమ్మల్ని వ్యతిరేకించారా, ఇట్లా చేయకండి, మీరు ఇలాంటి డేటాలు తీసుకోకండి? చాలా ఇబ్బంది పెట్టారన్న, కానీ దిగబెంగుకొని అన్ని చేసాం. అంటే నేను అందరితో నలుగురితో మా ఏరియాలోనే కాబట్టి అందరితో అంటే నేను డేటా ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మన మీద ఉన్న నమ్మకం, మా పెద్దవాళ్ళ మీద ఉన్న నమ్మకం అన్నది. ఎందుకంటే మాట మీద ఒకటే మాట మీద నిలబడతాను, వేరే మాట అబద్ధాలు అవి కూడా ఏం చెప్పను అనమాట. ఫ్రాంక్ గా ఫేస్ టు ఫేస్ ఎలా ఉన్నట్టు మాట్లాడేస్తా. నా మీద మా ఏరియాలో కూడా మంచి అభిప్రాయం ఉందన్న.
అదే అండి, ఇప్పుడు మీరు కానీ ప్రజాసేవ కోసం వచ్చే అన్నారు కదా మీ జాబ్ను కూడా వదులుకొని. సో అవునన్నా. మీకు ప్రజాసేవ చేసినట్టు అనిపించిందా, లేదంటే వైసీపీ వాళ్ళు ఆడిచ్చినట్టుగా ఆడుతున్నాను నేను, ఇది కాదు కదా వీళ్ళని కూడా కాదని నేను చేయాలనుకుంది నేను చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లాగే చేశాను, అట్లా చేశాను కాబట్టి వైసీపీ వాళ్ళకి కూడా ఈ రోజుకి మా మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. మొన్న ఓట్లకి అదే డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు కూడా మాకు ఆపేశారన్న. సో ఇప్పుడు మీరు రిజైన్ చేశారా సార్? ఇప్పుడు రిజైన్ చేయలేదు, రిజైన్ చేయమని చెప్పి బెదిరించారు. ఓకే, కానీ నేను చేయనని చెప్పి రిజైన్ చేయలేదు. బెదిరించడం అయితే వాస్తవం. ఆ బెదిరించడం అంటే కూల్ గా చెప్పారు ఫస్ట్, తర్వాత నేను కొంచెం అడిగా ఎందుకు రిజైన్ చేయాలి, అవసరం ఏముంది, ఇప్పుడు మీతో పాటు అట్లా కాదు, రిజైన్ చేస్తే రేపు మన పార్టీ వస్తుంది, మన పార్టీ వచ్చిందంటే ఇట్లా మీకు జాబ్లు ఇస్తాను, అదే మళ్ళా నేనే పిలిచిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీకు కూటమి ప్రభుత్వం మీరు చెప్పింది వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయము, 10,000 చేస్తాము సంథింగ్ హామీలు ఇచ్చారు కదా, మీరు అవి నమ్మి ఇప్పుడు మీరు అడగొచ్చో లేదో ఇలాంటిది, మీరు సపోర్ట్ చేశారా కూటమి ప్రభుత్వానికి? ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే రేపు పలానోళ్ళకి ఏంటి అని నా నోట్ అయితే ఎవరికి చెప్పలేదన్న. మా ఇంట్లో వాళ్ళు అయితే మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని చేసామో తెలుసు, ఇట్లాంటివన్నీ వాలంటీర్గా దాంట్లో లోటుపాట్లని నాకు తెలుసు అన్న, ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఎక్కడ ఎట్లా ఏంది అనేది నాకు అంటే ఓపెన్ గా మీకు చెప్పలేకుండా, అంటే వీడియో ఎక్కడన్నా బయట నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసినావో, సో నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన దానికి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రెసెంట్ ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ వైసీపీ కూడా కాదు కదా, టీడీపీఏ కదా. సో ఇప్పుడు కాదు, ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్న డిస్కషన్ ఏంటంటే అసలు కంప్లీట్ వాలంటీర్ చేస్తా మహా అయితే ఏం చేయగలరు, నేను మహా అయితే నేను వాలంటీర్ కింద మానిపించగలరు. ఇప్పటి వరకు డిస్కషన్ ఏంటంటే వాలంటీర్ తీసే పనే కదా డిస్కషన్. ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ శ్రావణ్ కి కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు, ఏదో చెప్పడానికి వచ్చారు. సో ప్లీజ్ కంటిన్యూ శ్రావణ్, నీ డీటెయిల్స్ అయితే ఎవరికి తెలియదు, నీ డీటెయిల్స్ చెప్పకుండానే నువ్వు కంటిన్యూ చేయి. చెప్తున్నా అన్న. అట్లా 5 సంవత్సరాలు మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకున్నారన్న. వేరే జాబుల్లో అంటే ఈ పాటికి 5 సంవత్సరాల ఇంక్రిమెంట్ అని ఇంకోటి ఇంకొంచెం హై స్టేజ్ కన్నా వెళ్ళి మా శాలరీ ఒక 25K అన్నా వెళ్ళేది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలకు సేవ చేస్తూ ఇళ్ళ పక్కనే ఉంటూ, ఇంకొకటి ఏంటంటే బయట ఏదన్నా వర్క్ చేసుకుంటూ ఇట్లా 4 రూపాయలు సంపాదించుకుంటూ ఇట్లా ప్రజల్లోనే కలిసి పెరుగుతా ఉన్నారు. అందులో నాయకులు మనం మనకి వాళ్ళు కొంతమంది అదే నచ్చిన నాయకులు ఉంటారు, నచ్చని నాయకులు ఉంటారు, వాళ్ళతో కూడా గొడవలు, రాత్రి అర్ధరాత్రి ఇళ్ళకి వచ్చి గొడవలు జరిగే అంత ఇది కూడా జరిగిందన్న కొన్ని విషయాల్లో అయితే. అట్లాగే వేరే నాయకులు కూడా మనకి సపోర్ట్ చేశారు. దీని ద్వారా అయితే వాలంటీర్ల వల్ల చాలా వరకు చదువుకోలేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, హ్యాండిక్యాప్స్ కి, ఇట్లాంటి వాళ్ళకి చాలా వరకు అన్న, అంటే తాగుబోతులకు కానీ వాళ్ళ ఇంట్లో అంటే భార్య పిల్లల్ని పట్టించుకొని అలాంటి వాళ్ళకి కానీ పాపం అక్క చెల్లెమ్మలు ఉంటారు, వాళ్ళకి నాయన ఇది ఇట్లా ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కటి తీర్చిలోనే అన్న. మీరు చెప్పినట్టు అందరూ వాలంటీర్లు ఇలా చేయలేదు, కొంతమంది అంటే వేస్ట్ ఫెలోస్ తిరుగుతున్నారా అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవి కూడా కంప్లైంట్లు అదే గ్రీవెన్స్ అని చెప్పారు కదా, అట్లా ఏం లేదు. ఏదన్నా ఒకటి చేయలేదంటే నేరుగా వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి సెక్రటరీ మేడంకి చెప్పారంటే సెక్రటరీ మేడం వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో పనిష్మెంట్, లేకపోతే శాలరీ కటింగ్, లేకపోతే ఇంకోసారి ఇట్లా వచ్చే అట్లా ఆ విషయంలో చూసి తీసేసిన వాలంటీర్లు కూడా ఉన్నారన్న. వర్క్ సరిగ్గా చేయలేదు, వాళ్ళని మార్చేస్తున్నారు కూడా. ఎవరైనా వర్క్ చేయకపోతే ఎవరైనా తీసేస్తారు కదన్నా. అది ఎక్కడైనా ఒక వాలంటీర్ జాబ్ ఇంకో ప్రైవేట్ సెక్టర్. మీరు డైలీ సచివాలయంకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ లాంటిది వేస్తారు, అటెండెన్స్ లాంటిది ఏదన్నా? ఒకనొక టైంలో అయితే వేసేవన్నా, ఒకనొక టైంలో వెళ్ళలేదన్నా. 3 రోజులకు ఒకసారి అలా వెళ్ళి వేసేవాళ్ళు, 2 రోజులకు ఒకసారి, డైలీ అయితే లేదన్నా. 3 days ఒకసారి వెళ్ళి బయోమెట్రిక్ ఉంటా జస్ట్ అయినా బయోమెట్రిక్ అన్నా, సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్, అది కూడా PS. సో శ్రవణ్ గారు మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలంటున్నారా? కంటిన్యూ అంటే బాధ్యతగా ఉండే వాళ్ళకి అదే ఇట్లా చూసి చేయించుకోవడం అనేది మంచిదని. కానీ మీకు కూడా తెలిసే ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ది వాలంటీర్స్ ఎలా తీసుకోబడ్డారు అనేది. మోస్ట్ ఆఫ్ ద ఐ మీన్ వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళని, వాళ్ళకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకునే వాళ్ళని అలా తీసుకున్నారు. అండ్ ఆ వాలంటీర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో కూడా ఐ నో
బట్ ఇలా ఈ టైప్ ఆఫ్ వాలంటీర్స్ అంటే వాళ్ళు ఒక సర్వీస్ చేయడానికి లేదంటే వాళ్ళకు ఉపయోగపడడానికి ఉండాలి చాలా తక్కువ అండి. వాలంటీర్స్ చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఇప్పుడు అప్పుడు నవరత్నాలు అని పెట్టిన వాటిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయో అవి చూసుకోవడానికి అట్లా బెనిఫిట్స్ కోసం ఉన్నారు తప్పితే, అండ్ దట్ టు వాలంటీర్స్ వాళ్ళు ఒక్క పని మాత్రమే చేయట్లేదు. సపోజ్ వాలంటీర్ సిస్టమ్ ఏ పని లేని వాళ్ళు కొన్ని డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళకి ఇచ్చారంటే ఒక అర్థం, వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోతూ టీచర్ పోస్టులు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బెనిఫిషియల్. అండ్ వాళ్ళు చేస్తున్న పనులు ఇప్పుడు శ్రవణ్ చెప్పినట్టయితే ఆయన నాకు తెలిసి నేను చూసిన వరకు మోస్ట్ ఆఫ్ ద వర్క్ దే డూ ఈజ్ లైక్ జస్ట్ టు సారీ వాళ్ళు ఇచ్చింది ఓన్లీ మంత్లీ వన్స్ వాళ్ళు చేసేది పెన్షన్ ఇవ్వడం మేజర్ థింగ్. అది తప్పితే వాళ్ళు ఇంకేం చేయట్లేదు. ఆ పెన్షన్ కూడా నా పక్కింటి ఆమెనే వాలంటీర్ ఉంటుంది, ముసలి వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేవి తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఇచ్చి చేసేది అయితే ఏం లేదు అక్కడ. సో ఈ సిస్టమ్ అనేది ఇంకా కంటిన్యూ చేయడం అనేది గవర్నమెంట్ బర్డెన్ తప్పితే. చెప్పండి. నేనేమంటున్నా అంటే అదే సిస్టమ్ అంతకు ముందు ఎట్లా కంటిన్యూ అయింది, ఇదే వర్క్ అనేది ఎట్లా కంటిన్యూ అయింది. వాలంటీర్లు చేసే పని ఏం లేదు అక్కడ, మంత్లీ వన్స్ ఒక పని ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. మీరేమంటారు? మేడం నేను చెప్తున్నాను మేడం, ఇప్పుడు నేను అంటే మా ఇంట్లో కొనుక్కో ఉన్నా కానీ 6 గంటలకు వచ్చిన ఆయన నాకు పలానా ఇది నాకు పలానా సర్టిఫికేట్ కావాలన్నా కానీ ప్రతిదీ ఒక డెత్ సర్టిఫికేట్ అయితే బర్త్ సర్టిఫికేట్ అయితే హాస్పిటల్లో ఇచ్చేస్తారు, ఇంకో పొలం సర్టిఫికెట్లు అదే ఇవి ఉంటాయి కదా 1B ఫారం కానీ ప్రతి ఒక్కటి వాలంటీర్ల మీద జరిగాయి మేడం. కొంతమంది బాధ్యతగా ఉండే వాళ్ళు అయితే చాలా గొప్పగానే చేశారు, అందులో నేను ఒకరిని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పుడు కొంతమంది ఏదో చేసామా 5,000 అదే 5,000 నెలకు తీసుకున్నావా అంటే మామూలుగా కొంతమంది అలా కూడా ఉంటారు మేడం. కానీ నేను ఇట్లా బాధ్యతగా వచ్చి ఇప్పుడు నా అలాంటి పరిస్థితి ఎలా, దీన్ని నమ్ముకొని నా జాబ్ కూడా వదిలేసుకున్నాను. అదే అండి అదే ఇప్పుడు దీనిలో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఇప్పుడు మీ నోట్తో మీరే చెప్పారు. దీనివల్ల మీరు చేసింది చాలా ఉంది కానీ మీరు పొందిన నెగిటివ్ కూడా ఎక్కువ ఉంది కదా. మీలాంటి వాళ్ళు వేరే పనికి వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కువ పొందాల్సింది, మీరు అక్కడ ఇక్కడే ఉండిపోయి మీరు ఇంకా ఇదే అయింది కదా, మీకు లాస్ అయింది కదా. చాలా మందికి ఇంపాక్ట్ అవుతుంది అట్లాంటిది. ఒకటి కాదు నువ్వు ఒక పాయింట్ రాంగ్ గా చెప్తున్నావు. నువ్వే చెప్తున్నావు ఏంటంటే నా జాబ్ నేను వదిలేసి నాకు 15,000 20,000 పే చేసే జాబ్ నేను వదిలేసి పీపుల్ కి సర్వీస్ చేయాలని మోటతో వచ్చినాను. సో ద వర్డ్ లేదు అంటే ఫస్ట్ అదే స్టేట్మెంట్ అన్నావు. ద వర్డ్ ఏదైతే వాలంటీర్ అంటే అర్థం ఏంటంటే నీ మట్టుకు నువ్వు ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రావడం, సర్వీస్ మోటివ్ తో, దాన్ని వాలంటీర్ అంటాం. అట్ ద సేమ్ టైం ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది స్టైఫండ్. సో యూ షుడెంట్ సో ఇది స్టైఫండ్ కింద అంటే మీకు కొంత ఆశగా ఉండాలని అమౌంట్ పే చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ జాబ్ ప్రాపర్లీ చెప్పాలంటే. వాలంటీర్ అంటే దానికి అర్థం అదే, అంటే నీ అంతటా నువ్వు స్వతహాగా నువ్వు ముందుకొచ్చి నువ్వు హెల్ప్ చేస్తానని ముందుకు రావడం, దాన్ని వాలంటీర్ అంటాం. స్వచ్ఛంద సేవకుడు లేదు, స్వచ్ఛందంగా ముందుకు రావడం. వాలంటీర్ అంటే సేవ చేయడానికి స్వచ్ఛందంగా, అంటే నీ అంతటా నువ్వు నేను హెల్ప్ చేస్తానని నీ అంతటా నువ్వు ముందుకు రావడం. సో ఆ ఉద్దేశంతో వచ్చినప్పుడు నువ్వు ఫైనాన్షియల్ గా కమర్షియల్ గా ఆలోచించకూడదు. నాకు శాలరీ హైక్ లేదు ఎందుకంటే ఇది జాబ్ కాదు కదా. సో అటువంటి మోటో ఉన్నప్పుడు నువ్వు ఏంటంటే ఇట్స్ బెటర్ అనుకోలేదు కదా. అదే అన్నా, నువ్వు అప్పుడు ఏం చేయాలంటే నువ్వు జాబ్ మీద ఫోకస్ పెట్టాలి. నీ క్వాలిఫికేషన్ ఉంది, నీ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ కి నేను చేస్తున్న జాబ్ రైట్ కాదు అనుకున్నప్పుడు నువ్వు జాబ్ మీద ఫోకస్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం అప్పుడు నువ్వు ఒకలా ఆ ప్లేస్ వేకెంట్ చేసావు అనుకో, నిజంగా ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరో మేడం చెప్పారు కదా, ఆవిడ చెప్పినట్టు ఒక ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళకి బేసికలీ వాళ్ళేమి లైక్ ఖాళీగానే ఉన్నప్పుడు ఉన్న టైంలో ఈ జాబ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అటువంటి వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ రియల్ గా మీ క్వాలిఫికేషన్ ఉండి ఆ క్వాలిఫికేషన్ కి నేను జాబ్ చేయగలను అనుకున్నప్పుడు ఐ థింక్ సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద జాబ్. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఒక్క నిమిషం అదే ఇప్పుడు మా సెక్రటరియట్ లో 22 మంది వాలంటీర్లు ఉన్నారు సార్. 22 మందిలో 5 మంది అబ్బాయిలు, తర్వాత అమ్మాయిలు లేడీస్ ఉండేది. ఆల్మోస్ట్ 80% దాకా లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్. మామూలుగా రాష్ట్రం అంతా చూసుకున్నా కానీ ఎక్కువ లేడీస్ వరకే, బాయ్స్ కి చాలా వరకు 10% తక్కువ పర్సెంట్ సార్. 70% అబౌవ్ లేడీసే ఉన్నారు వాలంటీర్లు గారు.
ఇట్స్ నాట్ శ్రవణ్, నీకు అదే అన్నా. శ్రవణ్, నువ్వు రాంగ్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నావు. నేను లేడీస్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను అంటుంది ఏంటంటే, నీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంది శ్రవణ్, నీ క్వాలిఫికేషన్ కి నువ్వు జాబ్ సెక్యూర్ చేయగలను, అంటే నేను ఒక జాబ్ సంపాదించగలను అని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు జాబ్ మీద ఫోకస్ చేయాలి. యూ షుడెంట్ బి కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అన్నమాట. సార్ దాని గురించి చెప్పబోతున్నాను. నేను ఫస్టే చెప్పాను కదా సార్, సేవ చేసేదానికి వచ్చాను. కానీ దాంట్లో నా ఇది కూడా అంటే రేపు అనే రోజు ఎప్పుడన్నా గవర్నమెంట్ జాబ్కి అట్లా యూజ్ అన్నా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా సార్, నేను పాయింట్ గుర్తుందా లేదు? అలా ఉండదు శ్రవణ్, అలా ఉండదు. వీళ్ళకి అట్లానే కాదు, నేనేమనుకున్నాను అంటే నాకు సజెషన్ చేసిన వాళ్ళు కూడా చిన్నగా దాంట్లోకి వెళ్తే నేను ఐటీ చేసాను, రేపు ఎక్కడైనా జేఎల్ఎం పోస్టులు పడితే ఇట్లా స్వచ్ఛంగా సేవ చేస్తాను ముందు కదా, కొన్ని పాయింట్స్ వల్ల కనెక్షన్ ఈ ఆలోచనతో నేను ఇట్లా రావడం జరిగింది. అందులో మన కళ్ళ ముందు మన వాళ్ళకి కొంచెం సేవ చేసుకుంటూ అట్లా సాగిపోతుంది అనుకున్నాను సార్. నేను అది కూడా చెప్పింది, జాబ్ మానేసి 15,000 20,000 కాదు, 10,000 జాబే నాకు అప్పుడు ఉండింది. 10,000 రూపాయలు జాబ్ ఉండింది 5 సంవత్సరాల క్రితం. కానీ 5,000 ఇస్తున్నట్లే ఇంకా బయట పనికి ఏదో ఒక పనులు పోయి అక్కడ గేమ్ చేసుకోవచ్చుతోనే నేను సెవెన్ ఉన్నది నువ్వు అనుకున్నది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎవరో చెప్పుండొచ్చు. కానీ నీకు అలా ఉండదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, రేపు వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ నీకు రిఫరెన్స్ ఇవ్వడం నీకు అలా ఉండదు, అదే ఉండదు. ఫస్ట్ అయితే నీ ఇష్టం, నీకు ఏ జాబ్ కంటే చేసుకో. నీవు ఒక్కడే కాదు కదా సెటిల్ అవ్వాలి కాబట్టి ఇంకా మంచి జాబ్ చూసుకుంటే లేదు, నాకు వాలంటీర్ జాబ్ లో కావాలంటే చెయ్యి, తప్పేం లేదు. ఇది నా ఒక్కడే ఆలోచన కాదన్నా. ఇక్కడ 2,50,000 మంది వాలంటీర్లు అందరూ ఉద్దేశం ఒకటే మైండ్ లో, ఈ రోజు రోజు మనం ఇక్కడ జాయిన్ అయ్యామంటే రేపు అనే రోజు మనకేమన్నా గవర్నమెంట్ తరఫున ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ అన్న జాబ్ ఇస్తారనే ఆలోచన అనుకోవడం. మీరు అనుకోవడంలో తప్పలేదు శ్రావణ్, తప్పలేదు అనుకోవడం తప్పలేదు. కొంతమందికి అలా ఉంటుంది అనిపిస్తుంది కూడా, అలాగేమో 90% అలా ఉండదు. ఇది ప్రాబ్లమ్. హలో హలో చెప్పండి. అది ప్రాబ్లం ఏంటంటే, వాలంటీర్ అనే పదం యొక్క యాక్చువల్ అర్థాన్ని పార్టీ వాళ్ళు ఇంకొక రకంగా చేసి ఆ రకంగా చేయటం వల్ల మీకు అది అర్థం కాలేదు. యాక్చువల్ గా ఆ వాలంటీర్ అనే పదాన్ని వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు చాలా తెలివిగా మ్యానిపులేట్ చేస్తూ యూజ్ చేయటం వలన ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా ఈ సమస్యను ఫేస్ చేయాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు మినిమం వేతనమే మేము ఇస్తున్నాము, ఈ రకంగానే మీరు ఇక్కడ ఉండే మీ ఇంట్లో పనులు చేసుకుంటూ అని మ్యానిపులేట్ చేసి ఇందులోకి మిమ్మల్ని దించారు. యాక్చువల్ గా అది మిమ్మల్ని తప్పు పట్టడానికి లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 30 years వరకు మేమే ఉంటాం సుమా అనే ఆలోచనతో వాళ్ళు ఉండి మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రకంగా తీసుకోవడం వలన ఆ తర్వాత క్లాసెస్ వచ్చి ఉండడం వల్ల కొంతమంది మీరు మానేమంటే మీలాంటి వాళ్ళు కొంతమంది మానేయకుండా ఏమో ఇది పర్మనెంట్ చేస్తే బాగుంటది అనే కోణంలో మీరు ఉండటం వలన, అంటే ఏదైనా సంథింగ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక దాని మీద ఉంటేనే మనం వాటిలో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాం. ఓకే సార్, అయితే శ్రావణ్ గారు మీతో పాటు చేసిన తోటి వాలంటీర్లు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు మానేశారా, వాళ్ళు వేరే జాబ్ పెట్టుకున్నారా, రిజైన్ చేశారా? అందరూ ఆల్మోస్ట్ లేడీస్ సార్. ఇళ్లలో పిల్లలతో ఉండడం, ఇంకా మన పరిస్థితి ఉంటేనో మన పరిస్థితి ఉంటేనో, ఇంకా గెలిస్తే మాకు జగన్ వచ్చి ఏదో ఒకటి మాకు కొంచెం మేలు చేసేవాడు, ఇప్పుడు ఓడిపోయాం కదా ఇప్పుడు మేమంటే ఇంకా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా జగన్ గారిని చెప్పండి. అంటే నీకు జగన్ గవర్నమెంట్ లో కదా వాలంటీర్ జాబ్ వచ్చింది, అయినా కూడా నువ్వు అంటే నీకు మామూలుగా ఎవరికైనా అంతే కదా, మనకు గవర్నమెంట్ లో జాబ్ వచ్చితే మనకి వాళ్ళకి ఓటేస్తాం. అయినా మీరు ఆ నాయకుని అడగట్లేదా మీ జీతం పెంచుతున్నారా లేదంటే తీసేస్తున్నారా, సిస్టమ్ ఏంటని? నేను అడిగాను అన్న, ఇంకా అదే కోర్టులో వేస్తున్నారు ఇట్లా దాని గురించి అని చెప్పారు. సర్లే అని చెప్పి నేను కోర్ట్ ఏంటి, నాకు కోర్ట్ అర్థం ఉండదు. ఐ థింక్ సో నవీన్ గారు కోర్ట్ అంటే ఏంటో కొంచెం క్లారిటీ తీసుకోండి. కోర్టులో కేసు దీని మీద, కోర్టులో పిటిషన్ వాలంటీర్ వ్యవస్థ మీద. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఎలా అంటే, వాళ్ళు ఒక పార్టీ తరఫున చేరినారు కదా, ఇప్పుడు కొంతమంది రిజైన్ చేయొచ్చు, పొరం ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేయలేదు కదా, వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏదైనా దుష్ప్రచారాలు ఎట్లాంటివి జరగచ్చు కదా, అలాంటి వాళ్ళు ఎందుకంటే ఒక పిటిషన్ వేస్తారు. అందువల్ల అది కొంచెం పెండింగ్ లో పడుతుంది. సరే నేను ఇంకా ఏం
నేను వేరే జాబ్ చూసుకుంటున్నాను, సరే అయితే ఇది చేసుకుంటాం. కాకపోతే ఇంతమంది వాలంటీర్ 150,000 మంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యా శ్రవణ్, నేనైతే నిన్న ఒకటే సజెస్ట్ చేస్తాను. ఐ థింక్ నీ వాయిస్ బట్టి నీ ఏజ్ ఒక 22-23 ఉంటుంది అనుకుంటున్నాను. రైట్? లేదమ్మా 32 అన్నాను. ఎంతనా? 32 ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారమ్మా. అదే, సో మీకు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సజెస్ట్ చేసేది అంటే ఏంటంటే ఐ వుడ్ రికమెండ్ యూ టు గో. అంటే మీ 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 విష్ మీది, బట్ నేను సజెస్ట్ చేసేది అంటే యూ ఫోకస్ ఆన్ యూర్ కెరియర్. యాక్చువల్లీ వాలంటీర్స్ ఐ డోంట్ థింక్ సో. నేను అనుకుంటుంది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కెరియర్ ని అచీవ్ చేసుకునే ప్రాసెస్ లో ఉంటే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దిస్ థింగ్. అంటే ఇఫ్ యూ రియల్లీ ఫీల్ నా క్యాపబిలిటీకి ఇంతే శాలరీ వస్తుంది అని అనుకుంటే, నేను ఇంత శాలరీ రావడానికి క్యాపబుల్ అని అనుకుంటే మీరు చేయొచ్చు. లేదు అంటే మాత్రం ఐ థింక్ సో మీరు కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఇది ఎవరికంటే లైక్ జాబ్స్ గెయిన్ చేయలేని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, సో హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కొంతమందికి జాబ్స్ అనేది రావడం కొంచెం కష్టం కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఐ డోంట్ థింక్ సో. అంటే మీరు కెరియర్ ని ఫోకస్ చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. సోషల్ సర్వీస్ ఉంటుంది బట్ కరెక్టే అమ్మా, నేను జాబ్ చూసుకున్నాను, దాని గురించి అయితే కాదు. ఇప్పుడు ఇట్లా 10,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు మా పరిస్థితి అంటే నా ఒక్కడి గురించి కదా నేను మాట్లాడేది. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, 50,000 మంది ఉన్నారు ఇక్కడ రిజైన్. అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఈరోజు అంటే అంటే మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను మీకు లైటర్ చేయడం చెప్తున్నా. నేనన్నా 10,000 కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? యూ గెట్ సంథింగ్ బెటర్, ఇంకా ఎక్కువ పే చేసే జాబ్స్ వస్తాయి కదా. ఐటీఐ చేశానంటున్నావు, ఐటీఐ చేస్తే నీకు ఎలా లేదన్నా నువ్వు ఏ టెక్నికల్ గా ఏది చేసినా కూడా నీకు టెక్నికల్ జాబ్. ఎందులో చేసావు ఐటీఐ? అన్నా నేను ఎలక్ట్రీషియన్ గా చేశాను, సర్వోదయ ఐటీఐ. కాదు కదా, ట్రేడ్ అన్నా, ట్రేడ్ ఎలక్ట్రీషియన్ అన్నా. ఎలక్ట్రీషియన్ కాబట్టి ఇప్పుడు నువ్వు జాబ్స్ ఎలక్ట్రికల్ గా నువ్వు జాబ్స్ చేసుకుంటే మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేయగలవు. సో 10,000 గురించి ఆలోచించడం ఐ డోంట్ థింక్ సో ఇట్స్ గుడ్. అంటే స్టాండ్ బైగా ఒక ఆలోచించి నువ్వు చేస్తే మంచిదే, నీకు మంచి జాబ్ వచ్చినంత వరకు అని అలాగనుకుంటే. లేదా నువ్వు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు అనుకో, సో అది చేస్తూ ఇలా చేసేటట్టయితే అలా స్టాండ్ బైగా ఇలా చేయడానికి వాలంటీర్ అనేది మంచిది. కానీ దీన్ని ఒక లైక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకోవడం ఐ డోంట్ థింక్ సో ఇట్స్ సజెస్టబుల్ థింగ్ నౌ దిస్. కరెక్టే అన్నా మీకు చెప్పింది కూడా. కానీ ఏంటంటే నాకు ఇష్టం ప్రజలకు సేవ చేయడం. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చి అదొకటి ఉన్నాను నాకు మైండ్ లో. మీరు అన్ని కావాలి అంటారు. ఇందాకలే నువ్వే అంటున్నా నాకు మాతో పాటు ఉన్న వాళ్ళందరూ 20,000 25,000 ఎర్న్ చేస్తారా నువ్వే అన్నావు. సో అది ఉంటే మరి అటు వెళ్ళగలే, ఇటు ఉంటే ఇటు ఉండాలి. రెండు వైపులు అంటే కష్టం కదా, ఇది అలాగ అయిపోవాలంటే అవ్వదు కదా, అది డిఫరెన్స్. రెండు పడవల మీద ప్రయాణం అనవసరం. కానీ శ్రవణ్, యాక్చువల్ గా నువ్వు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటంటే నువ్వు వాలంటీర్ గా చేసి సర్వీస్ చేస్తూను నువ్వు ప్రైవేట్ గా నువ్వు ఎలక్ట్రికల్ వర్క్ కాబట్టి నీ పర్టికులర్ దీంట్లో నువ్వు ప్రైవేట్ గా నువ్వు చేసుకో. దాని వల్ల నీకు సమ్ వాట్ ఎక్స్ట్రా బెనిఫిషరీ వస్తుంది. అకార్డింగ్ టు వచ్చే మనీ తోటే నువ్వు ఫిక్స్ అయిపోయి ఉండాలి. నా పిల్లల బడ్జెట్లు అవి ఇవే, ఎడ్యుకేషన్ కి వాళ్ళకి ఎంతవరకు నేను చేయించుకోగలను అని. అంటే సెకండ్ థాట్ పెట్టుకోకూడదు. సర్వీస్ అనే పాయింట్ మనం మాట్లాడాము అనేసి అంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ అన్ని చూసుకొని అంటే దీనికి రెండిట్లకి ముడి పెట్టకూడదమ్మా, అది చెప్పేది. ఆల్రెడీ వేరే జాబ్ కూడా చేస్తానని చెప్పాడు కదా సార్, ఆల్రెడీ ఏదో సెక్యూరిటీ ఏదో అన్నాడు కదా. 10,000 అది జాయిన్ అవ్వక ముందు మర్చిపోయాను. జాబ్ ముందు కాదు శ్రవణ్, సెక్యూరిటీ అంటే వైన్ షాప్ దగ్గర సెక్యూరిటీ దీని కింద తీసుకున్నారు. అట్లా కాదన్నా, ఒక సీఫుడ్ కంపెనీ ఉంటుంది. ఓహో, ఓకే స్టిల్ చేస్తున్నావా? స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నావా? లేదు ప్రెసెంట్ ఆపేసాను. ఇప్పుడు
జాబ్ చూసుకునే బాస్ అంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను అంటున్నారు కదా అన్న. స్టిల్ చేయట్లేదు కదన్నా, ఇప్పుడు వ్యవస్థ తీసేస్తున్నారు అంటున్నారు కదా, ఇంకా ఎందుకు వ్యవస్థ తీసేస్తా అన్నప్పుడు ఇంకా మనం అలాగే అనుకోకు, ఇంకా ఏం కన్ఫర్మ్ కాదు. కానీ అది కన్ఫర్మ్ అయినా కాకపోయినా బెటర్ అందరూ సజెస్ట్ చేసినట్టుగా మీరు అది ఒక బ్యాకప్ కింద ఉంచుకోండి. అది ఉంటుందా లేదా అనేది సెకండరీ. మీరంటూ మీ ఫ్యామిలీ కోసం ఒక ఏమంటారు ఒక స్టాండర్డ్ జాబ్ అయితే చూసుకోండి, అది ముఖ్యం ఫస్ట్. మేడం అట్లాగే నేను ఆల్రెడీ అంటే నేను మీకు చెప్తున్నాను, ఆర్కెస్ట్రాస్కి వెళ్తాను, ఆర్కెస్ట్రాలో డ్రమ్స్ ప్లే చేస్తాను. అంటే అది ఒకటే కాదు, అది 5,000 కుటుంబం చదివిస్తున్నాను. అదే అండి, అది మీరు చేసేది అప్పుడప్పుడు వెళ్ళేది ఏదైనా అయి ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ రిలేటెడ్ చేశారంటున్నారు కాబట్టి దాని రిలేటెడ్ లోకి మీరు చెయ్యగలరు కాబట్టి దాని మీద ఏదైనా ఒక జాబ్ చూసుకోండి. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగితే గుడ్, మీరు అదొక బ్యాకప్ గా అనుకోండి. అండ్ మీకు కూడా తెలుసు వాలంటీర్ వ్యవస్థ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు తప్పితే ఇది మెయిన్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఇది నీకు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మీరు ఎందుకు చేయట్లేదు నాకు తెలియదు. సోషల్ సర్వీస్ కన్నా నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు మీకు సోషల్ సర్వీస్ అవన్నీ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తాయి, కానీ ముందు ముందు మీరు వెళ్ళే కొద్దీ అప్పుడు రియలైజ్ అవుతారు. సో బెటర్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ. అంటే ఇది కూడా ఒక పార్ట్ గా చూసుకోండి, రెండు ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు అయితే వాలంటీర్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదన్నా అదే చెప్పాను కదా, చిన్న వర్క్లకి పోయేది, ఇట్లా వేరే వాళ్ళ ఇబ్బంది అయ్యి జాబ్ కూడా మధ్యలో వేరే జాబ్ లో జాయిన్ అయ్యాను, మళ్ళీ వాళ్ళు ఇట్లా వేరే జాబ్ చేస్తున్నారు అని చెప్పి, అంటే ప్రభుత్వమే చెప్పింది వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చేసి వేరే జాబ్ ఏం చేసేది లేదు, ఓన్లీ వాలంటీర్ జాబ్ అంటే వాలంటీర్ జాబ్. ఇంతకు ముందు వచ్చి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక 300 ఇల్లు అని. అంటే మా సచివాలయంలో 2,500 ఫ్యామిలీస్ ఉన్నాయి. గ్రామానికి 5 మందిని పెట్టినా 500 మంది కుటుంబాలు వస్తాయి. ఒక్కొక్కరికి 2,500 కుటుంబాల్లో 5 మంది వాలంటీర్లకి 500 మంది కుటుంబాలు వస్తాయి. అలాంటప్పుడు 50 మందికి చేసేదానికే కొంచెం కష్టపడిపోయే వాళ్ళం. 500 మందికి చేయాలంటే ఇంకా బయట ఎక్కడ కూడా వర్క్ కూడా చేసుకోలేదు, ఓన్లీ వాలంటీర్ జాబ్తో అంకితం అయిపోవాలి. శ్రీనివాస్, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే చెప్తున్నారు, కాకపోతే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి ఇలాగా. లైక్ అంటే ఒక మాస్టర్స్ చేసిన అమ్మాయిని నేను ఇలా వాలంటీర్ జాబ్ జాయిన్ చేశా అని చెప్పి వాళ్ళ డాడీ ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. అది విన్న తర్వాత అసలు మైండ్ పోయింది. ఆ సిచ్యువేషన్ విన్న తర్వాత అసలు ఆ రేంజ్ కి ఆ జాబ్ ఏది వస్తుంది, వాళ్ళకి టాలెంట్ ఎంత ఉంటది, ఆ టాలెంట్ వేస్ట్ చేశారంటే దాన్ని మళ్ళీ ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడు ఆయన, జగన్ అండ్ ఇచ్చిన జాబ్ అని. అంత వర్స్ కేసులో ఎలా తీసుకున్నారు? ప్రజాసేవ ఉందేమో, మనం ఏం చేయలేము దాన్ని, వాళ్ళ ఇష్టం అండి. ఐఏఎస్ కి ప్రిపేర్ అయిన అమ్మాయి అలా సేవ చేయొచ్చు. ఐఏఎస్ కి ప్రిపేర్ అయిన అమ్మాయి వాలంటీర్ జాబ్ చేసి సేవ చేయవసరం లేదు కదా. నేను ఇప్పుడు ఐఏఎస్ పాస్ అవ్వలేదు సార్, నేను చదివినా పాస్ అవ్వలేను, నాకు ఆ నాలెడ్జ్ లేదు. బట్ నాకు సేవ చేసే అవకాశం వస్తే నేను చేయాలనుకుంటే చేయలేదు అన్న. ఇంకొక ఒక మాట చెప్పనా, ఇప్పుడు అంటారు కదన్నా వ్యసనాలు ఎడిక్ట్ అయిపోవడం అంటారు కదా, ఒక జూతంకో, ఒక తాగుడుకో, ఇంకో దానికో అట్లా రాజకీయాలకో. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక వ్యసనంతో సమానం అన్న. అంటే మనం ఏదన్నా ఒక మంచి చేస్తే వాళ్ళు మనల్ని ఏదన్నా పొగుడుతూ ఉంటే ఆ మాటని కొంచెం ఆనందపడే వాళ్ళలో నేను ఒకరిని. అంటే నా గురించి కొంచెం గొప్పగా అబ్బా పలానా పిల్లోడు ఈ వర్క్ చేసాడు, పలానా పిల్లోడు బాగా వర్క్ చేస్తాడు ఉంటది. అంటే మనం చేసాం కాబట్టి అది ఉంటది, ఆ ఫీలింగ్ ఉంటది. అవును, నలుగురు లేకపోయినా కానీ. శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ అండి, కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పేది బాగానే ఉంది. రేపు పొద్దున మీ ఫ్యామిలీ మీరు ఇదే జీతంతో కంటిన్యూ అయిన తర్వాత మీ పిల్లలకి మీరు ఏం దాచలేనప్పుడు, వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు, ఆర్ మీ భార్యని మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు అప్పుడు పడే బాధ కూడా ఇప్పుడు దీంతో ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో మీరు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. సేవ చేసుకోవాలి, సేవ చేయాలి, తప్పులేదు. సలహా నేను అలా ఇవ్వట్లేదండి, లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సేవ అనే దాంట్లో పడి ఆయన లైఫ్ ని కొంచెం బ్యాక్ చేసుకుంటున్నారన్నమాట. సార్ అది ఆయన పర్స్పెక్టివ్ మీద ఉంటది అంతే సార్. వాళ్ళు తీసుకుంటానంటే ఆయన తీసుకునేది తీసుకోకపోవడం అనేది హిస్ చాయిస్ అండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి.
ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఆయనకి ఇలా చెప్పారు, సలహా ఇచ్చారు, నిజంగా నా ఫ్యామిలీ ఇలా అయిపోతుందేమో అని ఆయన ఫీల్ అయ్యి వాలంటీర్ జాబ్ వదిలేసుకొని రేపు పొద్దున వాలంటీర్ జాబ్ వదిలేమని నేను ఎప్పుడు ఇప్పుడు వరకు నేను కంక్లూడ్ చేయలేదండి. అది ఉంటుంది, బట్ యాజ్ సెకండరీ. మీరు ఒక మెయిన్ జాబ్ అన్నది చూసుకోవాలి. పడే సిచ్యువేషన్ గవర్నమెంట్ చేసేసారు అనుకోండి, అప్పుడు మీ సలహా చాలా ఇది అవుతుంది కదా. నేను వదిలేమని చెప్పలేదు కదండి, అది సెకండరీగా పెట్టుకోండి. మీరు ఇప్పుడు సేవ అనే దాంట్లో మీరు అది అడిక్షన్ అని మీరే అంటున్నారు. ఆ అడిక్షన్ లో పడి మీరు బ్యాక్ అయిపోకండి అని చెప్తున్నా తప్పితే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు పర్సనల్ అండ్ ఓకే. ఒక్క నిమిషం మేడం, అలా ఏం లేదు మేడం. నేను అంటే చిన్నపిల్లలు ఏం కాదు కదా, అంటే మామూలు చెప్తాను నా మేడం. అయ్యప్ప స్వామి భజనలు అంటారు, ఐడియా ఉందా? అవునండి. అయ్యప్ప స్వామి భజనలో రిథమ్ ప్యాడ్ ప్లే చేస్తారు. అట్లా రిథమ్ ప్యాడ్ ప్లే చేసే వాళ్ళలో నేను ఒకరిని మా నెల్లూరులో. ఒక్క రోజుకి 3,000 సంపాదించిన రోజులు ఉన్నాయి, ఒక్క రోజుకి 6,000 సంపాదించిన రోజులు ఉన్నాయి. అంటే భజనలు ఆ 3 నెలలు మేడం. అట్లా నేను భజనల మీద ప్రోగ్రామ్స్కి వెళ్తూ, నైట్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ, తెల్లవారే కల్లా ఇంటికి వచ్చేసి ఇక్కడ ఏదన్నా పని ఉంటే చూసుకోవడం, లేదా కాసేపు పడుకోవడం. ఇంకోటి ఏంటంటే నాకు బ్యాక్ బోన్ ఏంటంటే మా నాన్న ఒక ఎంప్లాయ్. మా నాన్నకి నెలకి 60,023 రూపాయలు జీతం. కానీ దాని గురించి కాదు, ఇష్యూ కాదు. అంటే మా నాన్న ఏదన్నా కొంచెం నాకు ఏదన్నా హెల్ప్ చేయాలన్నా కొంచెం చేయగలడు. అట్లానే నేను ఎప్పుడు మా నాన్న మీద ఆధారపడ్డవాడిని కాదు. ఇట్లా నేను అట్లా చేసుకుంటూ ఇది కూడా చేసుకున్నా. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇందాక సార్ చెప్పారు కదా, సార్ చెప్పినట్టుగానే మేడం మీరు ఇట్లా సొల్యూషన్ ఎందుకు అంటున్నారు కదా, దీన్ని ఎందుకు వదులుకోవడం లేదంటే మెయిన్ రీజన్, రేపు ఈ రోజు ఇట్లా ఏదో వదిలేసి వెళ్తున్నా, నా చేతులారా నేను వదిలేసాను అనుకోండి, నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు లాస్ట్ లో తర్వాత వాళ్ళని చంద్రబాబు ఇట్లా పరిణామం చేసామన్నా ఇంకొకటి నా చేతలారా నేను కాజేసుకున్నాను అవుతానేమో అని అదొక ఆలోచన. ఆపర్చునిటీ ఉంది, హోల్డ్ ఆన్ చేసుకోవాలి. అందుకని ఇందాక సార్ చెప్పారు 2 పడవల మీద కాలు అంటున్నారంటే, ఎవరు ఒక అవకాశం వస్తే దాన్ని ఎవరు దాచుకోవచ్చు సార్. అంటే నేను ఎందుకు మామూలుగా ఏదన్నా చేయకుండా ఉండే పని కానైతే, అంటే ప్రజలకు సేవ చేయకుండా కానీ ఉండే పని అయితే ఇంత ధైర్యంగా నేను వచ్చి మాట్లాడలేను. ఎందుకంటే నా గురించి కూడా మంచి ఒపీనియన్ ఉంది మా ఏరియాలో కానీ, పలానా అబ్బాయి ఇట్లా చేస్తాడు, పలానా అబ్బాయి అట్లా కష్టపడతాడు, అట్లా ప్రోగ్రామ్స్ వెళ్తాడు, ఇంట్లో అందరిని బాగా చూసుకుంటాడు, ఎవరు అడిగినా సమాధానం చెప్తాడు, చీ అనుకోడు, చా అనుకోడు, ఇది తెచ్చుకోడు. నేను బియ్యం అయితే ఇళ్ళకి కూడా తీసుకుపోయి, అంటే కొంతమందికి థమ్స్ పడవు మేడం, అంటే కొంతమంది కుష్టి వ్యాధులు ఉంటారు కదా. హలో సార్, కొంతమంది లెపర్సీ ఉండే వాళ్ళకి కూడా తమ్ములు అవి పడవు సార్. అలాంటి వాళ్ళకి ఏంటంటే లాగిన్ 3 సార్లు తమ్ము వేయించామంటే వాళ్ళ పేరు పోయి వాళ్ళ ఫ్యామిలీలో నా నేమ్ యాడ్ అవుతుంది సార్. అట్లా నేను కానీ తమ్ము వేస్తే ఆ బియ్యం అనేది, చక్కెర అనేది నాకు ఇస్తారు. నేను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇస్తాను సార్. అంత జాగ్రత్తగా వర్క్ చేసుకుంటున్నాను సార్. శ్రవణ్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు అంటే లోకల్ గా నీకున్న క్రెడిబిలిటీ ఇవి అన్ని ఉన్నాయి. బట్ నువ్వు ఇందులో కంటిన్యూ అయితే బాగుంటుంది అన్నట్టు ఉంది. యాక్చువల్ గా సపోజ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రేపు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వాళ్ళు మేబీ గ్రాడ్యుయేషన్ లేకపోతే సంథింగ్ అలా ఏదైనా కట్ ఆఫ్ పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో. అంటే మేబీ నాకు ఆల్రెడీ ఉన్న సోర్సెస్ ని బేస్ చేసుకుని ఒకవేళ అది కంటిన్యూ చేస్తే మేబీ డిగ్రీ కట్ ఆఫ్ ఏమైనా పెడతారేమో అన్న ఇన్ఫర్మేషన్ లా అనిపించింది. అలాంటప్పుడు నీలాంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా, దానికి ఏంటి ఆల్టర్నేషన్ ఆలోచించావా? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను డిగ్రీ కట్టున్నాను. ఇంతకు ముందు అయితే 3 సంవత్సరాలు కలిపి ఒకసారి ఎగ్జామ్ ఉండేదంట. నేను ఇది కూడా ఆలోచించి ఇట్లా పోయిన ఇయరే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కలుగుతున్నాను. ఇట్లా కాలేజీలో జాయిన్ అయ్యాను. అట్లా సంవత్సరానికి వచ్చి 18,000 ఫీజు. ఇట్లా ఈ 2 సంవత్సరాలు అయిపోతే డిగ్రీ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. అట్లా దీనికోసం నేను కూడా అంటే రేపు ఏదైనా నాకు ఛాన్స్ ఉంటుందేమో అని ఒక ఆశతో అందులో ప్రజల కళ్ళ ముందు సేవ చేసుకోవచ్చు అని ఈ 2 నెపలతో దాంట్లో ఉండడమే. కానీ ఇంకోటి నాకు చాలా రిస్కులు కూడా, ఈ జాబ్ వల్ల ఎంత క్రెడిబిలిటీ వచ్చిందో అంత నాకు
ఏమంటారు నెగిటివిటీ వచ్చిందా లేకపోతే అవును అట్లా నాయకుల దగ్గర నెగిటివిటీ వచ్చింది అంతే వచ్చింది. కొంతమంది దగ్గర అవును కొంతమంది ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో ఎంకరేజ్ చేశారు, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో డిస్కరేజ్ చేశారు మిమ్మల్ని సేవ చేస్తున్నారని. వాస్తవానికి బోత్ ద పీపుల్ నీకు ఎంకరేజ్ చేయటం కాదు, కానీ నువ్వు వెళ్లే విధానం మంచిగా ఉండటం వలన నిన్ను పబ్లిక్ లో నీకైతే ఏ ఇష్యూ రాదు. కానీ బట్ యాజ్ పొలిటికల్ లీడర్స్ వైపు నుంచి ఉంటుంది. ఇప్పుడు నీకు సపోర్టర్స్ ఈ గవర్నమెంట్ లో ఉంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉండటానికి స్కోప్ ఉంటుంది. ఉన్నారంట సార్, టీడీపీలోనే ఉన్నారంట సపోర్టర్స్ ఆయనకి. ఉంటే మంచిదే. లేదు ఇలాంటివి ఏంటంటేనండి, నెక్స్ట్ మేబీ వీళ్ళు అంటే వ్యవస్థ తప్పు పట్టట్లేదండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ వాళ్ళు, ఇది యాక్చువల్ గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోనే చాలా తప్పుదాలు జరిగిపోయాయండి. ఈ రోజు ఆ తప్పుదాలని వెరిఫై సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎగ్జామ్ రాసే క్వాలిఫై అయ్యారు కదా, వాళ్ళ చేత కనీసం ఇంటర్వ్యూ చేపించి, మాక్ ఇంటర్వ్యూ చేపించి తీసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యేవాళ్ళు. వాళ్ళ చేత ఇంటర్వ్యూ సరిపోయింది, ఏం చేయవసరం. అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కడ శాఖ దగ్గర నుంచి వాళ్ళకి అసిస్టెంట్లుగా ఇంటర్వ్యూ చేసి తీసుకొని ఈ పనే చేయించుకున్నా కానీ సరిపోయేది. శ్రవణ్ సెకండ్ ఇందాక ఎవరో అన్నారు, ఈ గవర్నమెంట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉంటే నీకు బెనిఫిట్ అవుతుంది అంటే, మరి ఇంక పాత గవర్నమెంట్ అదే చేసింది అన్నారు, మరి ఈ గవర్నమెంట్ అదే చేస్తే మరి తేడా ఏంటి రెండింటికి? పర్సనల్ గా అటాక్ చేయకుండా ఉన్నాయి సార్. అది జరిగింది అందుకో. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే, లేదు సార్ జాబ్ గురించి కాదు, అది పర్సనల్ గా ఆయన మీద అటాక్ చేయడానికి, పర్సనల్ గా ఆయన మీద అటాక్ ఉండకూడదని అలాగా అంటుంది, జాబ్ గురించి కాదు. ఎమాన్యుయల్ గారు ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒకవేళ అటువైపు ఇటు అంటే నాయకులు ఎప్పుడైనా వాళ్ళు అటు ఇటు జంపింగ్లు ఉంటాయి కానండి, యాక్చువల్ గా ఈయన జెన్యున్ గా సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ సమ్వాట్ ఎవరో ఒకరు సపోర్ట్ ఉండటం వలన కొంత పర్సనల్ అటాక్స్ అనే వాటి వరకు వెళ్ళటానికి స్కోప్ ఉండదు. అది నెల్లూరు అండి, మేబీ మీది ఏ ఏరియా నాకు తెలియదు, కానీ అది నెల్లూరు కాబట్టి శ్రవణ్ ఆ రకంగా చెప్పడానికి కూడా నెల్లూరులో జంప్ అయ్యాడు. అదే నెల్లూరులో అనవసరంగా ఈ డీటెయిల్స్ తీయకండి. ఇక్కడ కొంచెం టాపిక్ కూడా డివేట్ అయిందండి, ఎలాంటిది కొంచెం శ్రవణ్ గారు పర్సనల్ దీని మీద కూడా ఒకటి చెప్తా శ్రవణ్, నథింగ్ ఈస్ బెటర్ దెన్ సంథింగ్. అట్ ద సేమ్ టైం సంథింగ్ ఉంది కదా అని చెప్పేసి బెటర్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వక. నీ దగ్గర ఏ ఆపర్చునిటీ లేదనుకో, ఇది బెటర్ నీకు, కానీ దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ ఉంటే మాత్రం you go for it. That's what I suggest you. ఆలోచించే డెసిషన్ తీసుకోండి. ఎవరు యాక్చువల్లీ శ్రావణ్ గారు మీరు సలహా కోసం వచ్చారా, మీ ఆవేదన చెప్పడానికి వచ్చారా, దేని గురించి వచ్చారా చెప్పారా లేదా? అన్నా ఏందన్నా వాయిస్ బ్రేక్ అయిందన్నా, వినపడలేదు. మీరు సలహా తీసుకోవడానికి వచ్చారా, లేదంటే మీరు ఏదైనా పాయింట్ చెప్తామని వచ్చారా? ఆవేదన మీది అంటే బేసికల్లీ వాలంటీర్ సిస్టమ్ రిమూవ్ చేసేయాలి అంటున్నారు కాబట్టి దానికి నువ్వు సపోర్ట్ చేస్తూ చెప్పాల్సి రావు. అంటే నేను రావచ్చు ఇవన్నీ అంటే ఇందాక కొంతమంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల నిమ్మి అనే అమ్మాయి కామెంట్ పెట్టింది కదా, చాలా వరకు ఇట్లా వాలంటీర్లు మాట్లాడుతున్నారు. నేనే అండి. శ్రవణ్ కొద్దిగా మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా. ఓకేనా, నిమ్మి గారు మాట్లాడేది మేడం. అదే ఇందా చెప్పారు కదా రౌడీలాగా తిరుగుతున్నారు అట్లా ఎట్లా అంటే, నాకు కొంచెం లేదండి రౌడీలా తిరుగుతున్నారు అని లేదు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళలో 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక 60 మంది వరకు ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు. ఐ మీన్ మీకు తెలుసు కదా చాలా మంది కుర్రోళ్ళు ఎలా ఉంటారు ఊర్లలో, అలాంటి వాళ్ళే ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు మళ్ళీ ఏ పని చేయట్లేదు, వాళ్ళ వాలంటీర్లుగా ఏ బాధ్యతలు తీసుకోవట్లేదు, మీలా సర్వీస్ అయితే చేయట్లేదండి. మీలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. శ్రవణ్ ఫ్రాంక్ గా ఒక పాయింట్ చెప్పమ్మా. ఇప్పుడు నీలాగా హార్ట్ఫుల్ గా వర్క్ చేసిన వాళ్ళు, డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు? సపోజ్ మీ దగ్గర ఒక 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందిలోనూ నీలాగా కమిటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు? అన్నా అంటే ఫ్రాంక్ గా చెప్పమ్మా, అందులో అంటే నువ్వు ఒకడైతే ఒకడు అని చెప్పు.
అట్లా ఏం లేదన్న, నా తోటి వాలంటీర్లు కూడా చేశారు, బాగానే చేశారు. కానీ నాకు ఎందుకు మంచి పేరు వచ్చింది అనేది కూడా నేను చెప్తా అన్న. ఏంటంటే నేను నా ఏరియాకి దగ్గరే అన్న, అంటే నా ఏరియా ఉంటుంది కదా, నా ఏరియాలో వరకు ఎట్లా మంచి పేరు వచ్చిందంటే నా ఒక బీసీ కాలనీ అని కాలనీ ఉంది. ఆ కాలనీలో ఏంటంటే ఒక 4-5 వాలంటీర్లు ఉన్నారు అనమాట. 50 ఇళ్ల మందికి అట్లా ఒక 300 ఇల్లులు ఉన్నాయన్న. దాంట్లో 300 ఇల్లుల్లో ఒక్కొక్కరికి 50 ఇల్లు 60 ఇల్లు అట్లా కేటాయించంగా, అంటే వాళ్ళు వేరే ఏరియా నుంచి వచ్చి వర్క్ చేసుకొని పోవాలన్నమాట. ప్రతి దానికి వాళ్ళు పోవలేరు అక్కడికి, వాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళు ఫోన్లో కూడా అవతల వాలంటీర్స్ కరెక్ట్ గా రెస్పాన్స్ అయ్యేది లేదనమాట, అంటే విసుక్కునేది. కానీ నాకు మటుకు అట్లాంటి అవకాశం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడే తిరిగినోడిని, అక్కడే పుట్టినోడిని, వాళ్ళ చేతుల మీద ఎత్తుకొని తిరిగినోడిని. అంటే ఆ ఏరియాలో ఉండేవాడిని అనమాట. నేను ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఇటు చెప్పాయి లేదు పో అన్నానంటే, అమ్మ ఇటు చూడు మేము చేతల్లో ఎత్తుకొని పెంచిన వాళ్ళం, ఈ రోజు వీడు ఎట్టున్నాడు, వీడికి ఇట్లా ఇంత అయిందా అది ఇది అని అనుకుంటారు. అట్లా అట్లా ఆ మీ ఇంట్లో లోకల్ కూడా వాళ్ళు నేను కాబట్టి సపోర్ట్ వచ్చింది అక్కడ, మీకు మీరు చేసిన దానికి అవునన్నా. గుర్తింపు వచ్చింది, సపోర్ట్ వచ్చింది లోకల్ అవును. కాబట్టి. నాన్ ఇప్పుడు లోకల్ వేరే వాళ్ళకి అది రాలేదు, వేరే వాళ్ళు వాళ్ళని ఓన్ అయితే చేసుకోలేదు. లేదు అని కూడా కాదు, మీకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీరు బాగున్నారు, ఓకే, బాగున్న వరకు ఓకే, పాజిటివ్ అంటే ఓకే. నిజంగా మీ తోటి వాలంటీర్లకి రౌడీలు వీళ్ళు, గూండాలు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటనే పేరు వచ్చిందా? అన్న వాయిస్ బ్రేక్ అయిందని ఒక్కసారి లాస్ట్ పాయింట్ చెప్పండి. సో మీ తోటి వాలంటీర్లు ఉన్నారు కదండి, వాళ్ళకి వీళ్ళు రౌడీలు అని ఎవరికైనా పేరు వచ్చిందా? అట్లా ఏం Arrogant గా బిహేవ్ చేస్తారా? లేదు, ఎవరైనా? అట్లా రౌడీల లాగా అట్లాగా ఏం లేదన్న. నా తోటి వాలంటీర్లు కూడా చక్కగా పనిచేశారు. కాకపోతే మా సచివాలయంలో కల్లా నాకు మంచి పేరు ఉందన్న. సెక్రటరీలో పిఎస్ మేడం కానీ, ఆమె బదిలీ పిఎస్ఆర్ కానీ, శ్రావణి ఇస్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు. ప్రతి ఒక్కరు అదే సచివాలయం. మిమ్మల్ని లేదండి, అంటే అంటే బేబీ ఎందుకు అడుగుతున్నామంటే స్టేట్ మొత్తానికి ఒక పిక్చర్ రావాలి కదా, అంటే అందరు ఎలా ఉన్నారు, ఎలా వర్క్ చేశారన్న ఒక పిక్చర్ కోసం, బ్రాడ్ పిక్చర్ కోసం ఈ మైన్యూట్ డీటెయిల్ తీసుకుంటున్నాం. అదే అట్లా ఏంటంటే చాలా మంది వర్క్ చేయని వాళ్ళని కూడా మధ్యలో చాలా మందిని తీసేసి మార్చేశారు అన్న. చాలా మందిని వర్క్ చేసే వాళ్ళ మటుకు అది ఎలా తీసారు శ్రవణ్ అంటే వాళ్ళు కాదు కదా శ్రవణ్, ఇప్పుడు వాళ్ళు తీసారు అన్నావు కదా, ఏ బేసిస్ మీద వాళ్ళని స్క్రూటినైజ్ చేశారు? అంటే వాళ్ళు వర్క్ చేయట్లేదు అనేది ఎలా తెలిసింది వాళ్ళకి? అంటే ఆ ఏరియాలో అదే వాళ్ళ క్లస్టర్ లో ఉండే పీపుల్స్ వాళ్ళకి కాల్ చేస్తారు. అది సెక్రటరీ కాల్ చేసి చెప్పడం కానీ, లేదా ఎవరన్నా ఎక్కడన్నా లంచం అడిగినా గానీ అది సీక్రెట్ గా మేడంకి చెప్పేయడం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు మేడం అక్కడ ఉండే నాయకులు అతన్ని ఎవరు చేర్పించారు, అతనికి ఫోన్ చేసి ఇట్లా చేసిన తర్వాత ఇతనితో ఇబ్బంది వస్తుందన్న తర్వాత నిర్దాక్షిణ్యంగా తీసేసేవాళ్ళు. ఇది నిజంగా ఎవరికి తెలియని పాయింట్స్ అది, ఇలాంటి జరిగినాయని ఎవరు మాట్లాడతారు. కొంతమంది లంచాలు ఇస్తూ మేనేజ్ అవుతున్న కేసెస్ నీకు తెలియలేదా? అవునండి తెలుసు. అది నువ్వు చెప్పలేకపోయావేమో, అది ఓపెన్ గా చెప్పాలి కదమ్మా. లేదు ఈ లంచాలు ఇస్తున్నా అంటే ఎట్లా వాలంటీర్స్ లోనా? వాలంటీర్స్ లంచాలు ఇచ్చి ఆ జాబ్ ఉంచుకుంటున్నారు అని అంటున్నారు. వాలంటీర్స్ ఎవరికో లంచాలు ఇస్తూ ఆ జాబ్ వాళ్ళకు ఉండేలా చేస్తున్నారు అంటున్నారు. అట్లా కాదు, అది కాదు వాలంటీర్స్ కొంతమంది. చెప్పమ్మా. అది ఏంటంటే కొంతమంది వాలంటీర్లు, కొంతమంది అంటే ఇది నేను చెప్పొచ్చు, చాలా కాంట్రవర్సీకి దారి తీస్తుంది. ఏం కాదమ్మా చెప్పు, అందరికి పబ్లిక్ ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే కొంతమంది లైవ్ స్ట్రీమ్ లో కొంతమందికి తెలియలేని వాళ్ళు ఉంటారు. ఓపెన్ సీక్రెట్ కాకపోతే పైన కవర్స్ వేసి ఉంటాయి అంతే, లైట్ కవర్స్ వేసి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అట్లా కొంతమంది ఒక అబ్బాయి ఏం చేశాడంటే, చదువులేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేయూత డబ్బులు అప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయి కదా, వాళ్ళకి 50 సంవత్సరాలకే కట్ ఆఫ్ అని చెప్పేసి, అంటే ఒక అబ్బాయి అది చాలా లేట్ గా వెలుగులోకి వచ్చింది. అది అని చెప్పండి సార్, క్లోజ్ చేద్దాం. చాలా కంక్లూడ్ చేస్తున్నా అండి. నా పాయింట్ అయితే వాలంటరీ సిస్టమ్ లేకపోయినా ఓకే, ఎందుకంటే అలాంటి బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు సచివాలయం కూడా కొత్త సిస్టమే, వాళ్ళతో కూడా జరుగుతాయి అలాంటి పనులు. ఎందుకంటే అవి చాలా తక్కువ పనులు వాళ్ళు చేస్తారు. నేను వరకు గమనించి ఉంటే లేదు, అది కంటిన్యూ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకొని, అది కూడా ఓన్లీ 50 ఏళ్ళకి కాకుండా
ఇందాక చెప్పినట్టు మైక్రో మేనేజ్మెంట్ చేసుకుని అది అయితే కంటిన్యూ చేయొచ్చు. ఈ 2 పాయింట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో నా వరకు అయితే నేను ఒకటేనండి, ఐ విల్ అగ్రీ దట్ వాలంటరీ సిస్టమ్ ఇస్ గుడ్ సిస్టమ్. ఆ సిస్టమ్ ని కంటిన్యూ చేయాలి. కాకపోతే కంటిన్యూ చేసే దాంట్లో దేర్ షుడ్ బి ఆల్టర్కేషన్స్. ఇప్పుడు ఏదైతే గవర్నింగ్ బాడీస్ లాగా లైక్ వాళ్ళని ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్ తీసుకుని, అంటే ఎగ్జామినేషన్ అంటే నాట్ ఆన్ బేస్ అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ థింగ్ ఆల్సో. ఇది క్వాలిఫికేషన్ చూసి ఇవ్వాలి అది ఐ డోంట్ థింక్ సో. క్వాలిఫికేషన్ కాదు, దానికి సోషల్ సర్వీస్ మోటో ఉండాలి. అండ్ రియల్ గా సర్వీస్ మోటోతో ముందుకు రాగలిగిన వాళ్ళని హైర్ చేసుకోవాలి. సో దానికి తగినట్టుగా స్క్రూటినీ చేయాలి. అండ్ నా ఉద్దేశంలో ఏంటంటే మోస్ట్లీ ఈ లైక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు స్టాండ్ బై గా వర్క్ చేస్తే ఐ థింక్ సో ఇట్స్ బెటర్. కొంచెం బెటర్ అంటే ఇప్పుడు ఎంటెక్ చేసినా ఏం చేసినా కొంతవరకు వాళ్ళు లిటరేట్ కాబట్టి కొంతవరకు రెస్పాన్సిబుల్ గా ఉంటారు. సో ఎంటెక్ చేసినా ఏం చేసినా వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళు బెటర్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ స్టాండ్ బై గా ఈ వాలంటీర్ జాబ్స్ చేసిన వాళ్ళైతే బెటర్. అండ్ ఇంకా బెటర్ ఎవరంటే హౌస్ వైఫ్స్ లో ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా హైర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ నేను అన్నట్టు ఒకవేళ సిస్టమ్ లో ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేయని పక్షాన ఐ థింక్ సో ఇట్స్ బెటర్ టు వాళ్ళని రిమూవ్ చేసే సిస్టమ్ కూడా ఉండాలి. ఇమీడియట్ గా వాళ్ళని సైఫన్ ఆఫ్ చేయగలిగే సిస్టమ్ కూడా ఉంటే ఐ థింక్ ఇట్స్ బెటర్. అంతేగాని అంటే లైక్ సిస్టమ్ వేస్ట్ అయితే కాదు. ఇట్స్ మైక్రో మేనేజ్మెంట్ లో ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సార్. అదే ఇందాక కాల్ వచ్చింది సార్ ఇంటికాడ నుంచి. అదే ఇంట్లో పైన మాట్లాడుతుంటే మిస్సెస్ అయితే చెప్పండి. అదే ఇంట్లో మిస్సెస్ కాల్ చేసింది, ఈ టైం అయింది పైన. ఓకే, మేము కూడా అంటే ఎండ్ చేస్తున్నాము. మీరు టచ్ లో ఉండాలంటే ప్లీజ్ నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. తాలా స్టూడియోస్ అని ఉంటుంది. ఓకేనా? మీరు రేపు ఎప్పుడైనా జాయిన్ అయ్యి మాట్లాడుతున్నా కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే కూడా చెప్పండి. అంటే సార్ ఇట్లా ఎందుకంటే వాలంటీర్ల మీద ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, కొంతమంది ఏదో అంటే ఒక ఊరికి ఒక 2-3 చీడ పురుగులు లాంటి వాళ్ళ వల్ల వాలంటీర్ల మీద చాలా నెగిటివ్ ఫీలింగ్స్ ఇట్లా వచ్చాయి సార్. లేదంటే అది ఇళ్ల స్థలాల్లో కావచ్చు, లేదా చేయుత పథకంలో డబ్బులు అట్లా కావచ్చు, ఇట్లాంటిది ఉద్యోగస్తులతో కుమ్మక్కయ్యి అట్లా వాళ్ళు చేసిన ఈ కార్యకలాపాల వల్ల అట్లా వాలంటీర్ అంటే వ్యవస్థకే కొంతమంది అంటే పలానోళ్ళు ఒక 50 మందిలో ఒకడు చీడ పురుగు సరిగ్గా చేయకపోతే ఒకడుండి ఇట్లా వాడు వచ్చి నా దగ్గర డైరెక్ట్ గా అంటాడు, మాకు వాలంటీర్ వ్యవస్థ పర్లేదు, ఎందుకు అసలు దండగా వాడు ఏం చేయట్లేదు, అట్లా ఇళ్ల స్థలం ఇప్పిస్తానని చెప్పి ఒక 5,000 తీసుకుని చూస్తే ఇప్పుడేమో అసలు దాని గురించి మాట్లాడటం లేదు అది అని చెప్పి ఇట్లా చేసిన వాళ్ళ వల్ల ఈరోజు వాలంటీర్లు కూడా చాలా మంది నిందలు పడాల్సి వస్తుంది సార్. చేసే వాళ్ళైతే హానెస్ట్ గా చాలా వరకు వర్క్ చేశారు సార్. ఇంకా చెప్పాలంటే అదే ఇందాక మేడం గారు పాయింట్ అన్నారు కదా, సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతారు, వాలంటీర్లు ఎందుకని. కానీ సచివాలయ ఉద్యోగులే కొంచెం నాయకులకి భయపడతారు సార్. అంటే వాళ్ళు కూడా వాళ్ళ వల్ల అమ్మాయి ఏదైనా ఇబ్బంది పెడతారేమో అదేమో ఇదేమో అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళతో బాగా కలిసిమెలిసి ఉంటారు. మధ్యలో ఈ వాలంటీర్లే ఇబ్బంది పడతారు ఇంకా చెప్పాలంటే సార్. సార్ సార్ వినిపిస్తుంది. ఇట్లా చేయడం వల్ల ఈ రోజు వాలంటీర్లు చాలా మంది నిందలుగా, కానీ హానెస్ట్ గా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ జాబ్ కోసం రేపు అనేది ఫ్యూచర్ లో ఏదన్నా బెనిఫిట్ ఉందని ఆశతో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే ఫైనల్ స్టేట్ పరిస్థితి కూడా చూసుకోవాలి. అన్నెసరీ బడ్జెట్ కరెక్టే మేడం, మీరు అన్నది కూడా ఇది ఒకటే కాదు కదా మేడం. సో వాళ్ళని యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి అని కూడా. అదేంటి అన్నెసరీ బడ్జెట్ అంటే అది రెడ్యూస్ చేసుకునే చాయిస్ కూడా ఉంది కదా. అదే మమ్మల్ని కరెక్ట్ గా వాడుకోమని కూడా మేమే చెప్తున్నాం మేడం. 5,000 ఒక
ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి, అన్నెసరీ బడ్జెట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సీఎం చేంజ్ అవుతున్నప్పుడు సీఎం కాన్వాయ్కి ఎన్ని కార్లు కొంటారు తెలుసా? ఒక సీఎం ఈ అవునండి. సీఎం అది ఆల్రెడీ కార్లు ఉంటాయి, అవి ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేస్ ఎంతమందికి అంటే వాళ్ళ కార్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా ఏంటి అంటే అది అన్నెసరీ. కానీ మనం ఎవరు వాళ్ళు క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు సరే అదే గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ సార్ ఒక డౌట్, ఎమ్మెల్యేస్ ఓన్ కార్ లో తిరుగుతారు అనుకుంటా కాదా? లేదండి, అంటే ఎమ్మెల్యేస్ కూడా కార్స్ అలాట్ చేసేస్తారా అంటే వాళ్ళ కార్ లో తిరుగుతారో తిరగదు. మినిస్టర్స్ ఇస్తారో తెలిసి ఎమ్మెల్యేస్ కూడా ఇస్తారని డౌట్. కార్ అనేది అలాట్ చేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరండి కాకపోతే అలవెన్సెస్ ఇస్తారు ఓన్లీ. అదే అన్న, అది నువ్వు యూటిలైజ్ చేసుకుంటారా లేదని వీల్ కార్ కి చేస్తారా అన్నది వాళ్ళ ఇష్టం. బేసికల్ గా పెట్రోల్ కి మనీ ఇస్తారు, కార్ కూడా ఇస్తారు కానీ నాకు తెలియదు. పెట్రోల్ కి సెక్రటేరియల్ మనీ ఇస్తారు. సరే ఏదైనా కానివ్వండి. కొన్ని మినిస్టర్లకైనా ఇస్తారు కదా సార్, కొన్ని మినిస్టర్లకైనా అదేమి మినిస్టర్ అంటే ఏ మినిస్టర్ కార్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు చెప్పండి? అది అవసరం కాదు కదా అసలు, గవర్నమెంట్ మనీ. అన్నెసరీ బడ్జెట్ అంటే చాలానే ఉన్నాయి కానండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ పర్టికులర్ గా ఈ టాపిక్ కాబట్టి ఇది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేది ఉంటే దట్స్ ఓకే. లేదు అంటే సిస్టమ్ అనేది ముందు ఎలా కొనసాగిందో అట్లా కొనసాగించేది ఉంది. ఆల్రెడీ ఇదే సిస్టమ్ తో పెట్టిన సచివాలయం సిస్టమ్ తో కూడా కంటిన్యూ చేసేది ఉంది. ఆప్షన్స్ అండి అంతవరకే. అంటే ఇప్పుడు ఒక సచివాలయం కిందకి ఎన్ని హౌసెస్ వస్తాయి, అది ఎంతవరకు ఫీజిబిలిటీ అనేది కూడా చూసుకుంటున్నారు. సచివాలయం అనేది ఒక ఊరుకు ఉంటుందండి, అందులో 11 నుంచి 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకళ్ళు డిజిటల్ అసిస్టెంట్ అని వేరే వేరే పనులకు ఉన్నారు. వాళ్ళు అది అంటే మరి గ్రౌండ్ లెవెల్లో మీరు వాళ్ళు ఏ పని చేస్తారు అనేది మీకు తెలిసి ఉంటే మీకు ఇది అర్థమైపోతుందండి, ఈ పనులు వాళ్ళకి అప్పచెప్పచ్చు అనేది. చెప్పచ్చు, కాకపోతే ఎన్ని హౌసెస్ ఉంటాయి ఆ సచివాలయం అండర్ లో ఎన్ని హౌసెస్ ఉంటాయి, దానికి ఎంతమంది వీళ్ళు అసెస్ ఆల్రెడీ చాలా వరకు ఈ సర్టిఫికెట్ ఇలాంటివి కూడా సచివాలయ ఎంప్లాయీస్ హ్యాండిల్ చేస్తున్నారు ఆల్రెడీ. అవును అవును మేడం, అదే మీరు చెప్తున్నారు కదా అట్లా ఎంప్లాయీస్ అని చెప్పి ఎండలో కష్టపడి వాలంటీర్లు వర్క్ చేస్తుంటే ఫోన్లో ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మేడం లోపల ఫ్యామిలీ కింద కూర్చొని. అదే అండి, సచివాలయ ఎంప్లాయీస్ వాడుకుంటే వాలంటీర్స్ తో పని లేదా అంటున్నారు, ఏమంటారు? వాళ్ళు పని చేయట్లేదని వీళ్ళు కూడా పని చేయట్లేదని కాదండి, పని చేయడం కాదు, పని చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాలంటీర్స్ పని చేయకపోవడం కాదండి, కానీ రియల్ గా నీడ్ కాదు అది. వాలంటీర్స్ అనట్లేదు. ఇప్పుడు శ్రావణ్ ఏమంటున్నారంటే సచివాలయం ఎంప్లాయీస్ పని చేయట్లేదు, మేమే ఎండలో తిరిగి చేస్తున్నాము అని నేను అంటున్నారు. ఇప్పుడు వాలంటీర్స్ తీసేస్తే సచివాలయ ఎంప్లాయీస్ తో పని చేయించుకోవచ్చు, వాళ్ళు కూర్చోవడం ఎందుకు ఖాళీగా అన్నట్టుగా నేను చెప్తున్నాను. ట్రూ, అది ట్రూ అండి, అది ట్రూ, మీరు చెప్పింది కరెక్ట్. కరెక్టే సార్, నేను కూడా ఒప్పుకుంటాను సార్, కరెక్టే మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ వాళ్ళు ఎక్కువ రోజులు కూడా చేయరు అనుకుంటా సార్, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పోయిన ప్రభుత్వంలో నాకు తెలిసి చాలా వరకు అనవసరంగానే డబ్బులు ఖర్చు పెట్టారు. ఎక్కువ వాలంటీర్ వ్యవస్థే కాదు, అంటే మీరు వాలంటీర్ వ్యవస్థ మీద చూపించి ఇట్లా డబ్బు ఖర్చు చెప్తున్నారు, కానీ ఒక పేపర్ కానీ ఒక క్యాలెండర్ కానీ ఎన్ని మా చేతులతో మేము పంచామరే, దీనికి కూడా ఒక యాక్టివిటీ లాగా తీసుకొని దీన్ని వర్క్ చేయాలా అని కూడా మాకు అనిపించేది ఒక్కొక్కసారి. అంటే ఆ పేపర్స్ కానివ్వండి, అతను చేసిన పథకాల గురించి కానీ, అంటే మన డబ్బు మనం కొట్టుకున్నట్టు ఒక మాటలో చెప్పాలంటే. ఏం పేపర్స్ నువ్వు అంటుంది అంటే నవరత్నాలని మళ్ళా ఉన్నాయి కదా సార్ స్కీముల గురించి, పబ్లిసిటీ పేపర్స్ అండి మీరు మరి. అంటే అంటే అదే మేము ఎంత ఇచ్చాం, ఈ 3 అదే అండి ఇంటర్న్ అదంతా ఏంటంటే గవర్నమెంట్ ని వాళ్ళు చూపించడానికి ఇంత మీకు బెనిఫిట్ ఇస్తున్నారు అని చూపించే ప్రచారం అది. అంటే గవర్నమెంట్ తరఫున అయితే ఓకే, అంటే ఇప్పుడు పార్టీ చేసిన ఎవరు చేసిన గవర్నమెంట్ స్కీమ్సే కదండి, ఏ స్కీమ్ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముద్ర వేసుకునే చేస్తారు.
సో అందరూ వీళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద చేస్తున్నారు, గవర్నమెంట్ కి వర్క్ చేస్తున్నారు కాబట్టి చేయొచ్చు. అది తప్పేం లేదు. స్కీమ్స్ ఇప్పుడు స్కీమ్స్ ఏమన్నా జనాలు తెలియాలి. ఇప్పుడు ఒక ప్రింట్ కొట్టిస్తున్నారు, అందులో ఇప్పుడు అందరిది కూడా ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, కాలేజీలకు అంత అందట్లేదు, పిల్లలు కడుతున్నారు, అయినా సరే 90,000 అందరినట్టేస్తున్నారు. అది ఆ లెక్క ఎవరు చెప్పేవాళ్ళు అయితే లేరండి. అలా అంటే అదేలేండి, ఈ స్కీములు అంటే గవర్నమెంట్ మీకు లబ్ధి పొందుతున్నారు మీరు అంటున్నారు, కానీ ఆ లబ్ధి అందులో ఒక పెన్షన్ ఏదో ఉంటుంది, మిగిలినంతా ఎందుకు వేస్తున్నారో తెలియదు ఆ లెక్కలు. మరి అదే శ్రవణ్ గారికి తెలియాలి. ఉంటాయి మేడం, అంటే ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకున్న వాళ్ళకి కూడా ప్రింట్ అయిపోతాయి. అది ఎలా వచ్చిందనేది నాకు ఐడియా లేదు. కొంతమంది తీసుకున్న వాళ్ళకి అదే అండి, తీసుకున్న వాళ్ళకి కూడా మిస్ అయి ఉంటాయి దాంట్లో, అంటే లెక్కలోకి వచ్చింది. అట్లాంటిది ఏదన్నా ప్రింటెడ్ ఏదన్నా ప్రాబ్లం, అక్కడ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమన్నా అయ్యొచ్చు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాల గురించి వాటి ప్రచారం చేయడం తప్పు లేదనుకుందాం, కానీ అలాంటి చేస్తుంటే మీ కింద ఉన్న 72 కుటుంబాల్లో వాళ్ళు విసుక్కున్నారా ఏంటండి ఇదని? అనుకున్నారు సార్. అదే దాని గురించి నేను చెప్తా అనుకున్నాను. అది ఎట్లా అంటే ఇప్పుడు పేపర్ ఇచ్చేది ఒక ఎత్తు, అంటే మనం పోయాము పేపర్ ఇచ్చాము, దాని గురించి వివరించాము, దానికి శ్రవణ్ గారు మీ వాయిస్ అసలు ఏం రావట్లేదు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, మీరు ఏం చెప్తున్నారు? కామెంట్ లో పెట్టారండి, ఇది మీరు ఇందాక అన్నట్టు అదే మీరు అన్నారు కదా గవర్నమెంట్ కి చేసేదే కదా అని. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదండి, అది వైసీపీ మళ్ళీ రూలింగ్ కి రావాలి అని చేస్తున్న ఒక ఇదన్నమాట మేడం. అయినా కూడా గవర్నమెంట్ కింద వస్తుంది మేడం, అది తప్పలేదు. వస్తుందండి, అక్కడ అది కదండి. అది కాదు నిమ్మి గారు, మీరు ఒకటి చెప్పండి, ఏ పార్టీ వాళ్ళు చేసిన పాలసీస్ ప్రచారం చేయకుండా ఏ పార్టీ ఉంది, ఏ గవర్నమెంట్ ఉంది? ఏ పార్టీలోని నేనైతే చూడలేదండి ఇంత దారుణంగా. ఎక్కువ చేశారులే, ఏ పార్టీ బాబు. ఇంకా పథకంలో ఏంటండి, ఎన్టీఆర్ ఆసరా అని పెడతారు మేడం, లేదంటే వైఎస్ఆర్ గారి పేరు పెడతారు, లేదంటే ఇందిరమ్మ గారి పేరు పెడతారు. ఇవన్నీ ఏంటండి మరి? అవి కదా ప్రచారాలు కదా? లేదు లేదు, ఈవిడ అలా కాదు. తాళ స్టూడియో గారు, మీరు ప్రతి నెల వస్తుంటాయి అవి. ఈవిడ అనేది ఏంటంటే మోతాదు మించిపోయింది అనేది ఈవిడ ఇంటెన్షన్ అండి. ఆవిడ తప్పుగా ఏమనలేదు, కానీ బట్ యాక్చువల్ గా అది ఏంటంటే అంటే ఉంటుంది, ప్రచారం తప్పులేదు కానండి. ప్రచారానికి ఉన్న బడ్జెట్ అలికేషన్ ఏదైతే ఉందో దాంట్లో లిమిటెడ్ గా పెట్టుంటుంటే బాగుండేది. కానీ సార్ ఇది భలే ఉంది, మీరు మాట్లాడినంత మాట్లాడి బయటికి పోతుందండి. తెల్లారేసరికి దీనికి 60-70 వ్యూస్ వస్తుంది. వ్యూస్ వస్తాయండి, కాకపోతే శ్రవణ్ గారు దానికి అంత భయపడడానికి ఏం లేదండి. మీరు తప్పైనా మాట్లాడితే భయపడాలి, కానీ మీరు తప్పేం మాట్లాడినప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. నేను బాగుంటుంది మీరు ఎంత మాట్లాడి ఇప్పుడు నేను బయటకు పోవద్దు, అటు పోవద్దు అట్లానే కాదు. అంటే ఈ లొకాలిటీలో వాళ్ళు ఎవరన్నా చూసి కానీ ఇట్లా చూడు ఏదో చూసినా కూడా నువ్వు ఎప్పుడు వచ్చావు, లాస్ట్ లో వచ్చావు, ఆ లాస్ట్ దాకా వెళ్ళి చూస్తారట వాళ్ళు. శ్రవణ్ దాని గురించి ఏం వరి పాడవసరం లేదబ్బా. ఎవరో ఇట్లా అంటున్నారు, దేవుడు అట్లా ఏం లేదండి. లాస్ట్ వరకు వెళ్ళి చూస్తే ఏం చేస్తారు, అదేం లేదు కదా. ఏం లేదు, అన్నా నేను అది కూడా ఎందుకు రావడం జరిగిందంటే, మామూలుగా చూస్తా ఉండే 1 గంట నుంచి స్ట్రీమింగ్ చేస్తా ఉన్నాను. అయితే వాలంటీర్లు ఇట్లా ఏం చేయట్లేదని సార్ కొంచెం బాధేసి నాకు ఇట్లా. మీరు ఎలా వచ్చినా మీ ఇష్టం, మీరు మాట్లాడాలనుకున్నారు, మాట్లాడారు. సో అది ఖచ్చితంగా జనాలు విన్నారు, మార్నింగ్ కూడా వింటారు. సో దానికి ఏం లేదు, మీరు భయపడాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరేం పాజిటివ్ గానే మాట్లాడు, మీరు ఏం నెగిటివ్ మాట్లాడదు, భయపడదు. నెగిటివ్ మాట్లాడదు, నిజానికి చాలా మంచి విషయాలు తెలిసే వాలంటీర్ల గురించి అన్న. నాలాగా ఎంతో మంది చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. తెలిసింది సార్, అదే అంటున్నాను. ఎవరో కొంతమంది రెస్పాన్సిబిలిటీ వాళ్ళు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తప్పితే కానీ ఏదో ఒక 10 లేదా ఒక 20 ఇదైతే చెప్తాను. సో మీకు మీ ఊర్లో పాజిటివిటీ ఉంది కదా, వాళ్ళే మిమ్మల్ని కాపాడుకుంటారు. మీలాంటి వాళ్ళని ఎవరు వదులుకోవడం కూడా చాలా పెద్ద మౌఖత్వం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఏం పెట్టుకోకండి. బాయ్, గుడ్ నైట్.